ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభువునందు ప్రియులైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామములో శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు పాఠ్యాంశము సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ యొక్క వాక్యములో సారాంశం ఏమిటంటే, మన పిల్లలకు మనమేమి నేర్పుచున్నాము? మంచిని నేర్పుచున్నామా? వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోక మంచివాడై దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంటాడు. మనము మన పిల్లలకు చెడును బోధిస్తున్నామా, చెడును నేర్పిస్తున్నామా? వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోక వారు భ్రష్టులుగా నరకానికి పాత్రులుగా ఉంటారని ప్రభువైన క్రీస్తు వారు తెలియపరిచి ఉన్నారు. ఉదాహరణగా ఒక తల్లికి తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి వీరు ఏమీ మంచి చెడ్డలు ఏమీ బోధించటం లేదు. కుమారుడు ఒక రోజున ఎక్కడ నుండో ఒక ఆకుకూర తీసుకువచ్చి వాళ్ళ అమ్మగారికి ఇచ్చారట. ఆ తల్లిగారు ఆ కుమారుడిని ఏమీ అడగలేదంట. ఏమని? ఇది ఎక్కడ దొంగిలించావని చెప్పేసి ఆ తల్లి అడగలేదంట. అట్లాగా ఆ కుమారుడు, నేను చేస్తున్నది కరెక్టే కనుక మా తల్లి నన్ను మందలించడం లేదు, నేను న్యాయంగానే ఈ దొంగతనం అనేది న్యాయపరమైనదని ఆ కుమారుడు మనసులో అనుకుని ఇంకా చాలా దొంగతనములు చేస్తూ పట్టుబడి ఉన్నాడంట. అప్పుడు ఆ కుమారుడు శిక్షకు అర్హుడైనాడు. ఉరి తీయడానికి సదరు ప్రభుత్వము అతనిని ఉరి తీసే రోజు వచ్చి ఉన్నది. ఎందుకంటే అతను పెద్ద బ్యాంకులో దొంగతనం చేసి ఉన్నాడు, పట్టుబడి ఉన్నాడు. ఉరి తీయాలి అతన్ని. అతని చివరి కోరిక అడిగినప్పుడు తన తల్లితో మాట్లాడాలని ఆ కుమారుడు కోరి ఉన్నాడంట. చివరి కోరిక కనుక తల్లితో మాట్లాడడానికి ఆ కుమారుడిని అనుమతించినప్పుడు ఆ కుమారుడు తల్లిని పట్టుకుని కొట్టి ఉన్నాడంట, గాయపరిచి ఉన్నాడంట. ఎందుకంటే అక్కడున్న అధికారులు, ఎందుకని నీ తల్లిని చూడాలని మాట్లాడాలని నీవు అనుకున్నావు, నీ తల్లిని ఎందుకు గాయపరిచి ఉన్నావు, కొట్టి ఉన్నావు అని అడిగినప్పుడు, నేను చిన్నప్పుడు దొంగతనం చేసినప్పుడు, ఆకుకూరలు దొంగతనం చేసినప్పుడు నా తల్లి నన్ను గద్దించలేదు కనుక దొంగతనములు చేయుట ఇది న్యాయపరమైనదని నేను దొంగతనములు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నా ప్రాణం మీదకి తెచ్చి ఉన్నాను. నన్ను ఈ విధంగా తయారు చేసినది నా తల్లి, నా తండ్రి అని చెప్పేసి ఆ కుమారుడు చెప్పి ఉన్నాడంట. అలాగనే మన బిడ్డలకు మనము ఏమి నేర్పుచూ ఉన్నాము? దేవునితో సహవాసము చేయాలని మన బిడ్డలకు మనము చెప్పాలి. చూడండి, ఆ కుమారుడు మరణానికి పాత్రుడై ఉన్నాడు. మన కుమారులు కుమార్తెలు మరణానికి పాత్రులైతే మనం ఎంత బాధపడతాము? కాబట్టి మనము చిన్న పిల్లలకు చిన్నప్పటి నుండే దేవునితో సహవాసము నేర్పాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను చదివించాలి. అలాగనే ప్రార్థన చేయించాలి. నీతియుక్తమైన మార్గములో వారిని నడిపించాలి. ప్రభువు మాటలు చెప్పాలి. పాపమునకు దూరముగా ఉండమని, పరిశుద్ధంగా ఉండమని యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టారని వారికి చెప్పి ప్రభుతో వారిని అంటు కట్టే విధముగా వారిని ప్రార్థనా వీరులుగా తయారు చేయాలని
ప్రభు అయిన క్రీస్తు వారు తెలియపరుచున్నారు. మన బిడ్డలు ఎదిగి పెద్దయి దేవుని రాకడ వచ్చినప్పుడు నరకంలో పడి అరుస్తూ ఉంటే మనము చూస్తూ సంతోషించగలమా? ఏడుస్తూ ఉంటాము, అయ్యో నాయన ఈ విధంగా జరిగి ఉన్నదా, నా కుమారుడు కుమార్తె నరకమునికి పాత్రులయ్యారని మనం ఎంతో వేదన చెందుతూ ఉంటాము. కానీ మనము చేయవలసింది దేవుని మార్గమును మన బిడ్డలకు నేర్పాలి. దేవునితో సహవాసము నేర్పిన ఎడల మనము మన బిడ్డల్లో కూడా పరలోక రాజ్యంలో మనతో పాటు రాజ్యము చేసిన ఎడల మనకెంత సంతోషము, అది ఎంత ధన్యకరము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో మీ యొక్క బిడ్డలకు మంచి నేర్పమని, దేవుని మార్గమును నేర్పమని, దేవునితో సహవాసమును నేర్పమని ప్రభు అయిన క్రీస్తు నామములో మిమ్ములను వేడుకొనుచున్నాను. ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.